ఎల్లారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 18 గ్రామాలకు నీరు అందించాల్సిన అవసరం ఉన్నది. దానికి దాదాపు గత ప్రభుత్వంలో 80% పనులు పూర్తయినాయి. మరి పేమెంట్ కూడా అయిపోయింది. ఇంకొక 10-12 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే 18 గ్రామాలకు పూర్తి స్థాయిలో నీరు అందించే విధంగా ఆ పైప్ లైన్ ద్వారా వచ్చే నీరు 18 గ్రామాలకు వస్తుంది. మరి దయచేసి దీన్ని కూడా రైతుల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ మంత్రి గారికి. దీన్ని కూడా త్వరలో ఖర్చు చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రోడ్ల సమస్య చాలా భయంకరంగా ఉన్నది. మరి ఏ ఊరు పోయినా ఎక్కడ పోయినా మరి ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ రోడ్లు వేసిన దాఖలాలు కనబడతాయి. మరి నేను చాలా సందర్భాలలో ఆ రోడ్ల విషయంలో మాట్లాడినా. మరి ఇప్పటి వరకు కూడా ఆ రోడ్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి ఇప్పటి వరకు ఆర్ఎండ్బి కానీ పంచాయతీలకు సంబంధించిన రోడ్లు మరి హ్యామ్ స్కీమ్ కింద ఎక్కడ వచ్చిన దాఖలా లేవు, టెండర్లు కూడా కాలేదు. మరి వచ్చేది వర్షాకాలం. దయచేసి ఆ రోడ్లను కొంచెం రిపేర్ కానీ ఇచ్చినట్టయితే మరి ఎంతో లాభం జరుగుతుందని చెప్పి మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించింది 27 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్ సంబంధించింది ఈ రోజు వరకు కూడా నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇస్తారు. చాలా సందర్భాలలో గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి వారికి దృష్టికి తీసుకెళ్లినా కానీ మరి దాని మీద ఇప్పటి వరకు ఏమి మాకు జవాబు రాలేదు. తెలంగాణ హై స్కూల్స్ అని కొత్తగా ఒక మోడల్ స్కూల్స్ పెడతా అని చెప్పి నిన్ననే స్కీమ్ 3 రోజుల కింద డిక్లేర్ చేసిండ్రు. ఏదైతే స్కూల్స్ కోసం కేటాయించిన భూమి ఏదైతే మా దగ్గర ఉన్నది కాబట్టి దయచేసి దుబ్బాక నియోజకవర్గానికి మరి ఆ స్కూల్ శాంక్షన్ చేస్తే మరి మాకు ఎంతో లాభం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు మనం రోజు చూస్తున్నాం బలిదానం ఉత్పత్తి అధికంగా అయింది. మన మలక సౌకర్య కామనే కావచ్చు, మా గుడవిల్లి మాగే కావచ్చు, మరి అన్ని గ్రామాలకు కూడా వర్షాలు పడి బ్రహ్మాండంగా పంటలు పండినాయి. కానీ కొనుగోలు పొందడం అక్కడ చాలా ఇబ్బందులు అయినాయి. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ 2-3 సంవత్సరాల నుంచి ఒక గోడాం కూడా నిర్మించిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఒక 34,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి ఇక్కడ పండిన పంట 3,40,000 మెట్రిక్ టన్నులకు 2,40,000 మెట్రిక్ టన్నులు మరి దుబ్బాక నియోజకవర్గంలో పండినాయి. కాబట్టి దాదాపు ఇంకా 2,00,000 మెట్రిక్ టన్నులకు కావాల్సిన గోడాంస్ కు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతుంది. మరి మాకు రైస్ మిల్లర్ల దగ్గర కూడా ప్లేస్ లేక ఎక్కడ తీసుకోవడానికి గోడాం లేక మరి ఇబ్బందులు అవుతుంది. కాబట్టి మరి ఈ 4-5 మండలాల గోడాంలు ఉన్నట్టయితే మరి ఇంత ఇబ్బంది ఉండదు. కళ్యాణ లక్ష్మి శాంతి కుమార్ 10 సంవత్సరాలు దాటిపోయింది. ఈ కార్యక్రమాన్ని మనం కంటిన్యూషన్ చేసుకొని మరి మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేపట్టి దాన్ని కంటిన్యూగా చేస్తున్నాం. మరి కొన్ని వేల మంది, లక్షల మంది కుటుంబాలకు ఇది లబ్ధి జరగడం చాలా సంతోషం. మా గౌరవ మంత్రి గారు కొన్ని మా నియోజకవర్గం సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇవాళ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా 100% మేము వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు. ఈ రోజు ముఖ్యంగా మల్లన్న సాగర్ ద్వారా పుష్కలంగా నీరు ఉన్నాయి. మరి ఆ మల్లన్న సాగర్ ద్వారా ఉన్న నీటి ద్వారా చాలా చెరువులు, గుంటలు, కాలువల ద్వారా మంచి పంట పండింది. మరి దానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి గౌరవ మంత్రి గారికి మరి మా ప్రజల తరఫున, రైతుల తరఫున మల్లన్న సాగర్ లో మరి మెయిన్ కెనాల్స్ అన్ని కంప్లీట్ అయినాయి. మరి దానికి సంబంధించి సబ్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో మరి ల్యాండ్ ఎక్విజిషన్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నది. 1.5 క్రితం కూడా నేను గౌరవ మంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టి ఆ అమౌంట్ శాంక్షన్ చేపించి కోర్టులో ఉన్న కేసులను వాటిని చేస్తా అని చెప్పి నాకు మాట కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి తోడు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన కొంత రైతులకు సహాయం వల్ల 34-40 కోట్లు ఒకవేళ ఇచ్చినట్టయితే దాదాపు 30-40 ఎకరాలకు మరి సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అన్ని మండలాల్లో కూడా. దయచేసి గౌరవ మంత్రి గారు ఇది చాలా సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళాం. మరి త్వరలో దాన్ని శాంక్షన్ చేసి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ